హాయ్ అందరికీ వెల్కమ్ టు స్వాతిస్ వరల్డ్. ఈరోజు నేను ఎస్పెషల్ ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటో కాదండి, రికగ్నైజేషన్ ఆఫ్ వర్క్, ఎఫర్ట్స్, హార్డ్ వర్క్. రీసెంట్గా మా ఆఫీస్లో ఒక మేడంది రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. ద డే వాజ్ సూపర్. అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే, రిటైర్మెంట్ ఆర్ సెండ్ ఆఫ్ అనేది సరిగ్గా ఉండదు ఇన్ సమ్ ఆఫ్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్స్ డ్యూ టు వేరియస్ రీజన్స్. నేను నా అనుభవంతో చెప్తున్నా. నేను ఒక రిటైర్డ్ పర్సన్నే. సర్వీస్లో ఉన్నప్పుడు ఎంత వర్క్ చేసి ఏం చేసినా లాస్ట్ డే రిటైర్మెంట్ రోజు అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎఫర్ట్స్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అన్నీ గుర్తు చేసుకొని మాట్లాడిన మాటలతోనే అలా నెక్స్ట్ ఆఫ్ ద లైఫ్ గడిపేస్తారు అని చెప్పారు. అప్పుడు ఆ సార్ చెప్పింది నిజమే కదా. అసలు ఒక పర్సన్కి వాళ్ళు చేసిన సర్వీస్కి, వాళ్ళు ఆఫీస్కి కాంట్రిబ్యూట్ చేసిన వర్క్కి అండ్ ఎఫర్ట్స్కి ఒక చిన్న రికగ్నైజేషన్ ఉండాలి కదా అనిపించింది. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ ఆఫీస్లో కూడా ఒకరు ఇంకో ఆఫీస్కి షిఫ్ట్ అవ్వడమో లేకపోతే రిటైర్ అవుతుంటేనో వాళ్ళకి మంచి సెండ్ ఆఫ్ ఇవ్వండి. సర్వీస్ టైంలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అవేవి గుర్తుండవు, ఇలా ఒక్కరోజు మెమరీస్ తప్ప. సో వీలైనంత మెమరీస్ కలెక్ట్ చేసుకోవడమే కదండి లైఫ్ అంటే. అలాగే ప్రైవేట్ సెక్టార్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ బాసెస్ ఉంటారు కదా. మీ ఎంప్లాయీస్ చేసిన వర్క్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా డబుల్ త్రిబుల్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారు. వాళ్ళ పనిని ఎప్పుడే కానీ గుర్తించారు. అదే మీరు రికగ్నైజ్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎప్పటికీ 100% ఇవ్వలేరు అని నా ఒపీనియన్. మీరేమంటారు? కమెంట్ చేయండి మీ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో, జర సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఆఫీస్లో రికగ్నైజేషన్ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఈ వీడియో కనుక వైరల్ అవుతే మనం ఖచ్చితంగా పార్ట్ 2 ఇంట్లో వాళ్ళ రికగ్నైజేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం.